ఒక పక్షి ఒక గొప్ప రాక్షసుడితో యుద్ధం చేయడానికి సిద్ధమై పోరాడాడు. ఆయన దగ్గర ఆయుధాలు లేవు, అస్త్రాలు లేవు, కానీ అంతులేని ధైర్యం మాత్రం ఉంది. ఇంతకీ ఆయన పేరేంటి అని ఆలోచిస్తున్నారా? ఆయన పేరే జటాయు. దశరథ మహారాజుకి గొప్ప స్నేహితుడు. గరుడ ఫ్యామిలీలో జన్మించిన పక్షి. వయసు అయిపోవడం వల్ల శరీరం బలహీనమైన, మనసులో అంతులేని ధైర్యం, వీరత్వం ఉండేది. ఒక రోజు సీతాదేవిని అపహరించి తీసుకొని వెళ్తున్న రావణాసురుడిని చూసిన జటాయు చాలా కోపంతో ఇంతటి అధర్మాన్ని నేను సహించలేను అని వెంటనే రావణాసురుడిని ఆపడానికి వెళ్తాడు. రావణుడికి మరియు జటాయుకి యుద్ధం ప్రారంభమవుతుంది. జటాయు ఒక పక్షిలా కాకుండా ఒక గొప్ప తిరుగులేని వీరుడిలా ఫైట్ చేస్తున్నాడు. రావణ రథాన్ని ధ్వంసం చేస్తాడు. రథాన్ని లాగుతున్న డాంకీస్ ని చంపేస్తాడు. రావణ అండ్ సీత ఇద్దరూ భూమి మీద పడిపోతారు. అప్పుడు రావణ సీతతో సహా తన మాయలతో భూమిని పైకి పెకిలించి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోతుంటే జటాయు తన ధైర్యం కోల్పోకుండా ఆకాశంలోకి ఎగిరి రావణాన్ని అటాక్ చేస్తూనే ఉంటాడు. రావణ చాలా కోపంతో తన చంద్రహాస స్పాట్ తో జటాయు ఒక రెక్కని నరికేస్తాడు. జటాయు భూమి మీద పడిపోతాడు. రక్తం ఏరులై పారుతుంది. అలా కొంచెం సేపటికే రామలక్ష్మణులు అడవిలో సీత కోసం వెతుకుతుంటే జటాయు ఆఖరి శ్వాసతో బాధలో ఉంటూ సీత అపహరణం గురించి రాముడికి చెప్పి రాముడి చేతిలోనే చనిపోతాడు. రాముడు ఒక మంచి మిత్రుడిలా తన చేతితోనే జటాయుకి దహన సంస్కారాలు చేస్తాడు. జటాయు తన ఊపిరి వదిలేసిన ప్లేస్ కి గుర్తుగా ఒక గుడి కూడా ఉంది. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేసి మా పేజ్ ని ఫాలో చేయండి.